జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. సివిల్ వివాదంలో తలదూర్చడంతో పాటు ప్రశ్నించిన న్యాయవాది సురేష్ గౌడ్ను దుర్భాషలాడి బెదిరించిన ఐజా ఎస్ఐ విజయ్ భాస్కర్ తీరును ఎండగట్టారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ర్యాలీగా వెళ్లి గద్వాల డీఎస్పీ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుషతో పాటు ఇతర జడ్జీలకు వినతిపత్రం అందజేశారు. పెద్ద మనిషి ముందరికి రావాలి. అంతకుముందు ఏమన్నా క్రిమినల్ కేసెస్ హిస్టరీ ఉందా? ఆల్రెడీ అవతల పార్టీ మీద ట్రెస్పాస్ కేసు అయింది. డిఫెండెంట్ మీద ట్రెస్పాస్ కేసు చేసిండు. ఇంతకుముందు నరేష్ సార్ చార్జ్ చేయండి. క్లియర్ గా ట్రెస్పాస్ అంటే చార్జ్ చేయండి. మా పొజిషన్ కూడా క్రిమినల్ సైడ్ కూడా క్లియర్ అయిన తర్వాత ఈయన కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏం చేసిండే ఒక పెట్టుకున్నాడు. నేను ఏం చేసిండు నిన్న మార్నింగ్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గర బయలుదేరి రావాలంటే అందరూ రాలేదు. చర్యలు తీసుకోవాలి. పెద్ద మనిషి ముందరికి రావాలి. అంతకుముందు ఏమన్నా క్రిమినల్ కేసెస్ హిస్టరీ ఉందా? ఆల్రెడీ అవతల పార్టీ మీద ట్రెస్పాస్ కేసు అయింది. డిఫెండెంట్ మీద ట్రెస్పాస్ కేసు చేసిండు. ఇంతకుముందు నరేష్ సార్ సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖాలో నేరాలు ఘోరాలు పెచ్చుమీరుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ అవుతోంది. శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులు ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. జిల్లాలో జరిగిన 2 వేర్వేరు ఘటనల్లో 2 వ్యక్తులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో భూ తగాదాలకు ఒక వ్యక్తి బలయ్యాడు. పొలం దగ్గర పట్టపగలే ప్రత్యర్థులు అతడిని కర్రలతో కొట్టి చంపేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణభయం ఉందని చెప్పినప్పటికీ ఉట్కూరు ఎస్ఐ శ్రీనివాస్ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అటు నర్వా ఎస్ఐ కురుమన్న బెదిరింపులతో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భూ వివాదంలో మున్నూరు శేఖర్ రెడ్డిని ఎస్ఐ కురుమన్న కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. వేధింపులు భరించలేని శేఖర్ రెడ్డి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. అటు ఐజా ఎస్ఐ విజయ్ భాస్కర్ ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. సివిల్ పంచాయతీలో తలదూర్చిన ఎస్ఐ విజయ్ భాస్కర్ను న్యాయవాది సురేష్ గౌడ్ నిలదీశారు. దాంతో న్యాయవాది సురేష్ గౌడ్ను ఎస్ఐ విజయ్ భాస్కర్ బెదిరిస్తున్నాడు. అంతేకాదు న్యాయవాదిపై దుర్భాషలాడాడు. దాంతో ఎస్ఐ విజయ్ భాస్కర్పై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు కోర్టు ముందు నిరసనకు దిగారు. సొంత జిల్లాలోనే ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్కు కనీసం చీమ కుట్టినట్టయినా లేదని జనం మండిపడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పరిరక్షించే పద్ధతి ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. సివిల్ వివాదంలో తలదూర్చడంతో పాటు ప్రశ్నించిన న్యాయవాది సురేష్ గౌడ్ను దుర్భాషలాడి బెదిరించిన ఐజా ఎస్ఐ విజయ్ భాస్కర్ తీరును ఎండగట్టారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ర్యాలీగా వెళ్లి గద్వాల డీఎస్పీ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుషాతో పాటు ఇతర జడ్జీలకు వినతిపత్రం అందజేశారు. ఎస్ఐ విజయ్ భాస్కర్ గారు నిన్న సాయంత్రం మా అడ్వకేట్ సురేష్ గారిని అవమానపరిచి ఆయనను బెదిరించి ఆయన మీద కూడా కేసు బనాయించి అక్రమంగా సెల్లో వేసి జైలుకు పంపిస్తానని బెదిరించినాడు. అదేవిధంగా ఆయనను తీవ్రంగా బెదిరించి నా విషయంలో అవమానించిన విషయంలో మేము ఈరోజు బార్ అసోసియేషన్ తరఫున ఆయనకు సంఘీభావం తెలుపుతూ వారి యొక్క చర్యలను ఖండిస్తూ ఎస్ఐ విజయభాస్కర్ యొక్క చర్యలను ఖండిస్తూ మేము విధులను బహిష్కరించినాం. కావున మేము ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అతనిపై కఠినంగా చర్య తీసుకొని ఇమ్మీడియట్గా ప్రస్తుతం సస్పెండ్ చేయగలరని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి పోలీసు వ్యవస్థ ఇకనైనా ఈ సివిల్ డిస్ప్యూట్లలో కోర్టు వ్యవహారాల్లో వాళ్ళు జోక్యం కలుగించకుండా ఉండాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను. నిన్న సాయంత్రము మా క్లయింట్ని ఇట్లా స్టేషన్లో కూర్చోబెట్టిండని, సార్ నాకేమో తెలియదు, మీరు వచ్చి ఒకసారి మాట్లాడుకోండి సార్ అంటే నేను వెళితే ఏం సార్ ఇట్లా చేస్తుందంటే బైండ్ ఓవర్ చేసినామయ్యా, మీకు ఎవరన్నా చెప్పాలా, నువ్వెందుకు వచ్చినావు అంటే లేదు సార్ ఇది సివిల్ నేచరు, మీరు ఇట్లా తీసుకోకూడదు, ఇట్లా కూర్చోబెట్టకూడదు ఆయన నేనంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతూ నేను కూడా కేసు కట్టండి, ఈయన కూడా కేసు కట్టడం కూడా వాడండి అని ఎట్లా పడితే అట్లా ఆయనకు వచ్చినట్టు ప్రవర్తించి నన్ను అవమానపరిచినాడు. ఏం సార్ ఇట్లా మాట్లాడాలంటే నువ్వెవడు మాట్లాడడానికంటే నేను ఇట్లా ఆయనకి కౌన్సిల్ సార్ అంటే అడ్వకేట్ అని పెద్ద మొదబీరాను నాకు అర్థం కాదు అని ఇట్లా నన్ను అవమానపరిచి మాట్లాడినాడు. కాబట్టి పై అధికారులు ఈ ఐఎస్ఐ విజయభాస్కర్ పై చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని కోరుతున్నాను. నారాయణపేట జిల్లా నర్వా మండల కేంద్రానికి చెందిన మున్నూరు శేఖర్ ఆత్మహత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఓ భూ వివాదంలో స్థానిక ఎస్ఐ కురుమన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి బెదిరించడంతో మనస్తాపానికి గురై శేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని భార్య ఆరోపించింది. తమ కుటుంబానికి చెందిన భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో జూనియర్ కళాశాల నిర్మాణానికి ప్రతిపాదన వచ్చిందన్న ఆమె స్థల పరిశీలన జరుగుతుండగా అక్కడికి వెళ్లిన శేఖర్కు నర్వా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నయ్య సాగర్కు మధ్య గొడవ జరిగిందని చెప్పారు. ఈ విషయమై శేఖర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో చెన్నయ్య ఫిర్యాదు చేశారన్నారు. ఎస్ఐ ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డారని మృతుని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లేచి బొక్కలు ఇరగొట్టని ఎమ్మెల్యే చెప్పిన దానికి ఎస్ఐ చేనుకాడ బెదిరించిండు, ఇంటికి వచ్చి బెదిరించిన దానికి ఇంతవరకే స్టేషన్లో తిరిగి ఇంతవరకే 3 లక్షల రూపాయలు పెట్టుకొని అలా వచ్చిండు. నన్ను మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి చేస్తారేమని పెట్టుకునే చనిపోయిండు. నా మూడు వచ్చి బెదిరించిండు చేనుకాడ నాను మరీ పోలీసు వాళ్ళు కారు అడ్డం వేసుకొని బెదిరించిపోయాడు. నా పోయింది ఇన్ని బొక్కలు ఇరగొడతాము, ఇంతవరకే నీ పోయినావంటే నీకు ఇంకా ముప్పు దిగిలేదు, ఇప్పుడు మళ్ళీ చేస్తామని నా ముందర వచ్చి మరీ జోడ మాడిపోయిండ్రు. నా మొగుడు తెలియకన్నాడు, తాగన్నాడు, ఎట్లన్నాడు, నీ కాలు మొక్కుతాను ఇస్తాయని మరి కాలు మొక్కించి తోలేనే నా గుడిసె కాను వచ్చి నా చేనులో చేనులకు ఒక 5-6 మంది చేనులలో నీళ్ళు పడి మా చేనులో పడిపోతాయి. వర్షాకాలం వస్తేనే అవి ఇంకా లేదంటే ఇప్పుడు వర్షాకాలం ఎప్పుడు ఎండాకాలం వేసుకొని నీళ్ళు రావు మా చేనులకి. ఆ మురికి నీళ్ళల్లో మా కాలువ కలుపుతామని ప్లాన్ చేసిండ్రట. అది కలిపోతే మాకు ఉన్నదే తడుపు భూమి, మాకు అవసరం లేదు, మా అక్కడ ఏదైనా చేసుకోండి సార్ అన్నదానికే ఈ వల్ల గొడవలైన ఇప్పుడు నా మొయ్యిని ప్రాణం తీసి పోయిన గవర్నమెంట్ లో అప్పుడు అడిగిరంట మరి కొత్త ఎమ్మెల్యేలు అడిగినరా మీరు? అప్పుడు అడిగలేము, అప్పటికైతే మాకు తెలియదు, వచ్చినాం చూసిపోయినారంట కూడా కానీ మాకు తెలియదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వచ్చి చూసిన దానికి మేము అడిగినాం. అప్పుడు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మన చేనుకాడ పని చేస్తున్నాం కాబట్టి మేము ఆడ వచ్చి ఉన్నాం కాబట్టి చూసి కాబట్టి అడిగినాం. మేము లేనప్పుడు వచ్చి చూసిపోయింది మాకైతే తెలియదు. మేము ఉన్నాం ఈ ఎమ్మెల్యే 2 సార్లు వచ్చింది కాబట్టి అడిగినాము. నా మొగుడు ఇప్పటికైతే 10 లక్షలు అప్పు చేసిపోయిండు. నా అప్పులు నా కొడుకులు లక్షలు వచ్చి చదివించుకుంటుండే. ఇప్పుడు నా అప్పు నేను ఎక్కడ కట్టుకుంది, నువ్వు నా కొడుకులు ఎక్కడ చదివించుకుంది, 250 రూపాయల కూలి చేసి ఎమ్మెల్యే వల్ల చేస్తాయి మళ్ళీ నమ్ముడు చచ్చిపోయిండు. నా మొగిని తెచ్చి ఎక్కువ 50,000 60,000 ఇస్తా నాకు వద్దు, 1 లక్ష రూపాయలు ఇస్తా నా మొగిని తెచ్చి ఎక్కువ. ఎక్కడ రాలేదు మాకి.